గ్లోబల్ సెంటర్గా అమరావతి ప్రపంచంలోని పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్ బెంచ్ మార్కింగ్ సదుపాయం. ఇందుకోసం 100 సిస్టమ్స్ ఏర్పాటు, 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ. ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ క్వాంట్రోల్ ఓఎక్స్ సిఇఓ విశాల్ చత్రత్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే పరకామణిలో చోరీ కేసు రాజీపై హైకోర్టుకు సిఐడి ఏసీబీ నివేదికలు. విచారణ శుక్రవారానికి వాయిదా. తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసులో రాజీ వ్యవహారంపై దర్యాప్తు జరిపి హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద సీల్ కవర్లో నివేదికలు దాఖలు చేశామని సిఐడి డీజీ, ఏసీబీ డీజీ తరపు న్యాయవాదులు పాణిని, సోమయాజి, సీతిరాజు, శ్యామ్ సుందర్ హైకోర్టుకు నివేదించారు. వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తమ పరిశీలన కోసం ఆ నివేదికలు కోర్టు అధికారికి అందజేయాలని రిజిస్ట్రార్ను ఆదేశించారు. విచారణ శుక్రవారానికి వాయిదా వేశారు. వైకాపాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోటు చేసుకున్న చోరీ కేసును ఫిర్యాదుదారుడు వై సతీష్ కుమార్, నిందితుడు సివి రవికుమార్ లోక్ అదాలత్లో రాజీ చేసుకునే వ్యవహారాన్ని సిఐడితో దర్యాప్తు చేయించాలని పాత్రికేయుడు ఎం శ్రీనివాసులు వేసిన వ్యాజ్యంపై ఏడాది అక్టోబర్ 27 హైకోర్టు విచారణ జరిపింది. కేసు రాజీ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, దర్యాప్తు అధికారి ఐఓ, ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అధికారి వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని న్యాయస్థానం సిఐడి డీజీని ఆదేశించింది. మరోవైపు చోరీకి పాల్పడిన సివి రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు కూడబెట్టిన స్థిర చరాస్తులతో పాటు బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీని కోరింది. రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు విక్రయించిన ఇతరులకు కేటాయించిన ఆస్తులపై దర్యాప్తు చేయాలని, ఆదాయానికి తగ్గట్టు వారి ఆస్తులు ఉన్నాయా లేదా అనే కోణంలో దర్యాప్తు ఉండాలని నివేదికలు సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే